దేవుని దయ వలన ప్రతి మనిషి అన్ని కూడా కలిగి ఉన్నారు, అంతా కూడా కలిగి ఉన్నారు. ఎవరికి ఏమీ లోటు లేని జీవితాన్ని కలిగి ఉన్నారు. కానీ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక లోటు ఎప్పుడు కూడా తారసపడుతూనే ఉంటుంది. ఆ లోటు చిన్నదా పెద్దదా అని అనుకుంటే ఎవరికి వారికి తెలుస్తుంది. ఎవరింట్లో లోటు వాళ్ళకి తెలుస్తుంది, ఎవరి కుటుంబంలో ఉన్న లోటు వాళ్ళకి తెలుస్తుంది. మనిషి ఏ లోటుతో ఉన్నా ఆ లోట్లన్నీ భర్తీ చేయగలిగిన వాడు కేవలము దేవుడు మాత్రమే. ఈ రోజున ఈ రాత్రి ఈ మాటలు వినడానికి వచ్చిన మీరు కానీ, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న వారు ఎవరైనా కానీ ఈ ఒక్క మాటను మీరు గమనించాలని కోరుతున్నాం. బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదవగలిగిన వారు ఒకరి మాట చదివితే బాగుంటుంది. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. 19:16. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు నిత్య జీవం అనగా పరలోకం, ఆ పరలోకం గురించి చెబుతూ ఆ ప్రాంతాలు, ఆ దేశాలు, ఆయా పట్టణాలకు ఆయన సంచరించాడు. సంచరించిన కాలంలో చాలా వందల వేల మంది యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. వెంబడించినప్పుడు చాలా మంది ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన మాటల యొక్క మాధుర్యాన్ని, ఆయన చేసిన కార్యాలను చూస్తూ వింటూ ఆశ్చర్యపోతున్నారు. ఆహా, నిజంగా ఈయనే పరమాత్ముడైన దేవుడే నరుడిగా భూమి మీదకి వచ్చాడు అని చాలా మంది విశ్వసించారు. విశ్వసించిన వారిలో చాలా మంది యేసు ప్రభుకి శిష్యులుగా కూడా మారిపోయి ఆయన వెంబడించారు, వారికున్న సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాను. ఆ పర్యాయంలో చాలా మంది వెంబడిస్తున్నటువంటి ఈ సందర్భాన్ని, చాలా మంది యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాల్ని విని ఒక వ్యక్తికి ఆసక్తి కలిగి అతనికి కూడా ఇలాగ అనిపించింది, నేను కూడా అందరూ చెప్తున్నట్లుగా ఆ యేసు ప్రభు యొక్క బోధ విని ఆయన మార్గంలో నడిచి పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఒక ఆశ కలిగింది. ఆశ కలిగితే మంచిదే, కానీ ఆశలు అందరికీ నెరవేర్చబడడం అనేది కష్టం. నాకు కూడా ఫ్లైట్ కొనుక్కోవాలని ఉంది, కానీ నాకు ఫ్లైట్ కొనుక్కునేంత ధనం లేదు. కారు కొనుక్కోవాలంటే కొనుక్కున్నాను, కానీ ఫ్లైట్ కొనుక్కునేంత ప్రస్తుతం ధనం లేదు. ఒకవేళ దేవుడు ఇచ్చాడు కొనుక్కుంటాను, ఆశ్చర్యపడే పని ఏమీ కాదు. ఈరోజు ఫ్లైట్ కొనుక్కున్న వాళ్ళందరూ ఒకప్పుడు ధనవంతులు ఏం కాదు, పేదవారు, కనీసపు స్థితిలో కూడా లేని వారై ఉండుండొచ్చు. ఆశపడడం తప్పు కాదు, నా మాటలు అర్థమవుతున్నాయా? ఆశపడడం తప్పు కాదు, కానీ ఎదుటి వారిది మనకొచ్చేయాలన్న అంత దురాశ ఉంటే తప్పు. నీకు నువ్వుగా ఎదగాలి, నీకు నువ్వుగా గొప్పడవ్వాలి, నీకు నువ్వుగా 10 మందిలో ఏ మాట పడకుండా చక్కగా బ్రతకాలి, ఇలాంటి ఆశ కలిగి ఉంటే దేవుడు కూడా మెచ్చుతాడు. నీ మెప్పించుకోబడినటువంటి ఆ విధానాన్ని బట్టి దేవుడికి నచ్చి దేవుడు నీకు ఇవ్వాలనుకున్న ప్రతి దాన్ని తప్పకుండా ఇస్తాడు. ఈ యవనస్తుడు ఒక ఆశ లోపల పెట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, యేసు ప్రభువా, నాకు కూడా అందరిలాగా నిత్య జీవం పొందాలని ఆశ ఉంది. అయితే ఆ నిత్య జీవాన్ని నేను పొందాలంటే ఏదైనా మంచి కార్యం చేయాలా? ఏదైనా మంచి కార్యం చేయాలంటే చెప్పండి, నేను మంచి కార్యం ఏదైనా చేసేస్తా అన్నాడు. యేసు ప్రభు వారిని ఆ ప్రశ్న వేసినప్పుడు యేసు ప్రభు వారట తీక్షణంగా చూశాడట. చూసినప్పుడు ఆయనకి ఆ వ్యక్తిలో కొన్ని గుణ లక్షణాలు కనపడ్డాయి. అప్పుడు ఆయన ఇలా మాట్లాడుతున్నాడు, ఇదిగో మంచి కార్యం ఏదైనా చేయాలా అని అడిగావు కదా, మంచిదే. నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అవును ప్రభా, చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను అన్నాడు. తల్లిదండ్రుల మాటకు లోబడి ఉంటున్నావా అన్నాడు. అవునయ్యా, చిన్నప్పటి నుంచి లోబడి ఉంటున్నాను అన్నాడు. అయితే నువ్వు ఎవరిని తిట్టకుండా, ఏ దుర్మార్గం, ఏ మోసం, ఏ అన్యాయం చేయకుండా, ఎవరిని చంపకుండా బ్రతికేవా అన్నాడు. బ్రతికేనన్నాడు. అతన్ని చూసట యేసు ప్రభు వారికి చాలా ముచ్చట అనిపించిందట. ముచ్చట అనిపించి, నిత్య జీవానికి వెళ్ళటానికి నువ్వు చాలా దగ్గరలో ఉన్నావు, నువ్వు చాలా దగ్గరలో ఉన్నావు, ఖచ్చితంగా నీకు నేను నిత్య జీవం ఇచ్చేస్తా, నువ్వేమీ అనుమానించనవసరం పని లేదు అన్నాడు. ఇతనికి ఆనందం చాలా ఎక్కువైపోయింది. ఎవరైనా ఏదన్నా ఆశపడితే నీకు ఇస్తాను అన్నారనుకోండి, ఎనలేని ఆనందం వాళ్ళకి కలుగుతుంది. ఇవ్వకపోయినా ముందు ఇస్తాననే మాట ఉంటే సగం ధైర్యం వస్తుంది.
అదే యేసుప్రభు వారు చెప్పిన మాట, నీకు నిత్య జీవానికి దగ్గర పడ్డాది, ఖచ్చితంగా నీకు కూడా నిత్య జీవం వచ్చేస్తుంది అనగానే అతను ఆనందంతో నింపబడ్డాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, అతను తీక్షణంగా చూసిన తర్వాత, ఇదిగో నీకు ఒకటి కొదువుగా ఉంది అన్నాడు. ఇన్ని చేశాను కదా, ఇంకేంటి కొదువా? అదైతే ఏం పర్వాలేదు, నేను ఈజీగా ఆ కొదువు ఏదుందో అది చేసేస్తానులే అనుకున్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎంత మర్యాదగా ఉండాలో, ఎంత క్రమంగా ఉండాలో, ఎంత బుద్ధిగా ఉండాలో, ఎంత పద్ధతిగా ఉండాలో అన్నీ పాటించాడట. ఏ ఒక్కటి తప్పిపోలేదు. యేసు ప్రభుకి అతను చూసినప్పుడు చాలా ప్రేమ పుట్టుకొచ్చిందట. ఆహా, ఈ రోజుల్లో చిన్న వయసు నుంచి ఇంత చక్కగా మాట విని బుద్ధిగా ఉండి నీతిగా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరున్నారు అని. ఇక్కడున్న వారు కూడా ఎవరు గొడవ లేకుండా నీ కుటుంబం, నీ పని, నీ పొలం, నీ ఉద్యోగం, లేదా నీ వ్యవసాయమే నువ్వు చేసుకుంటున్నావు. మంచోడివే, మంచిదానివే. అయితే ప్రభు చెప్తున్నాడు, నీ యొక్క మంచితనాన్ని బట్టి నిత్య జీవం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. చాలా సంతోషం కదండి. నిత్య జీవం అంటే ఎవరికి పడతాడికి ఇచ్చేదేం కాదు, ఊరికనే దొరికేదే. కానీ ఊరికనే పొందుకోవడానికి అర్హత మనకి కావాలి. మొన్నే జగన్ పరిపాలనలో అందరికి కూడా కాలనీలు ఇచ్చాడండి. అందరికి ఇచ్చారా? అర్హత కలిగిన వాళ్ళకి ఇచ్చాడు. దానికి కూడా ఏముండాలి? అర్హత ఉండాలి. ఉద్యోగాలు తీసినప్పుడు ఉద్యోగం కూడా అందరికి ఇచ్చారు. దానికి కూడా అర్హత ఉంటే ఇస్తారు. ఏదైనా గవర్నమెంట్ దగ్గర నుంచి రావాలంటే తప్పకుండా ఆ వ్యక్తికి అర్హత ఉండాలి. అలాగే దేవుడు నీకు నిత్య జీవం అనగా పరలోకం, మనం అంటాం మోక్షం అని అంటాం. ఆ మోక్షం ఇవ్వాలి అని అంటే మనకు కూడా అర్హత ఉండాలి. ఎవరికి వెళితే వాళ్ళకి మోక్ష రాజ్యానికి వెళ్ళే అవకాశం లేదు. అయితే అందరి కోసం మోక్ష రాజ్యాన్ని దేవుడు సిద్ధం చేశాడు. అంటే నీవు నేను కూడా ఖచ్చితంగా మోక్ష రాజ్యానికి చేరాలని, వెళ్ళి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఆశ నెరవేర్చబడాలంటే ఈ యవనస్తుల్లాగా మనం కూడా బతకాలి, నీతిగా బ్రతకాలి, ఎవరితో ఏ గొడవ చేయకూడదు, చక్కగా నీ పని ఏదో నువ్వు చూసుకోవాలి. ఇలా కనుక బ్రతికేవా నిత్య జీవానికి దగ్గరున్నావు అన్నట్టు. అప్పుడు ప్రభువారు అతన్ని ఇలాగ అంటున్నాడు, అయ్యా నిజమే, నువ్వు బాగానే అన్నీ చేసావు, కానీ నీకు ఒక్క మాట చెప్తాను, నీకు ఒకటే కొదువు ఉంది, ఇది కూడా భర్తీ అయిపోతే నీకు నిత్య జీవము వస్తుంది. ఇంకేం చెప్పాయా, నువ్వు చెప్తే నేను చేసేస్తాను అన్నాడు. ఏం చేస్తావు? నువ్వు ఏది చెప్తే అది నేను చేయగలుగుతాను. ఎందుకంటే అతని దగ్గర ధనము ఉందట. ఆ ధనాన్ని బట్టి అనుకుంటున్నాడు, నేను ఏదైనా చేయగలను. ఇక్కడ ఉన్నవారు, ఈ మాటలు వింటున్నవారు గమనించండి. ధనం ఉంటే అన్నీ అక్కడికి రావు, అన్నీ నువ్వు కొనుక్కోలేవు, అన్నీ నువ్వు చేయలేవు, అన్నీ నీ వల్ల కాదు. ఒకవేళ ధనం ఉంది కదా, బలం ఉంది కదా, బలగం ఉంది కదా, కుటుంబం ఉంది కదా, నాకు అన్ని అవకాశాలు ఉన్నాయి కదా, నేను చేయగలను అని అంటే అన్నీ చేయగలుగుతావేమో, కానీ పరలోక రాజ్యం పొందడం మాత్రం నీ వల్ల కాదు. యవనస్తుడు అన్నీ చేశాడట. నిత్య జీవానికి వెళ్ళటానికి ఒక్కటి కొదువు ఉంది నాయన, ఇది చేస్తామంటే చేస్తానన్నాడు. అయితే ఆ యవనస్తుడికి చాలా ఆస్తి ఉందట. ప్రభు చెప్తున్నాడు, ఈ ఆస్తి నీ ఒక్కడే అనుభవిస్తున్నావు గనక ఈ ఆస్తి అమ్మేసి పేదవారికి పంచిపెట్టేసే, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నీకు నేను నిత్య జీవం ఇస్తానన్నాడు. చెప్పడానికి సింపుల్గా ఉంది, కానీ చేయడానికి చాలా కష్టమే. ఈ రోజున దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, అందరూ నిత్య జీవానికి పోవాలని ఆశపడుతున్నారు, అందరిని కూడా ఆయన తీసుకెళ్లాలనుకుంటాడు. అయితే అందరూ కూడా అవకాశం ఉంది, కానీ అవకాశాన్ని ఎవరు చేజెక్కించుకుంటారో వారు మాత్రమే సొంతం చేసుకోగలుగుతారు. ఈ యవనస్తుడు అన్నీ చేశాడు, కానీ అతనుకున్న ధనం అమ్మి పేదవాళ్ళకి ఇచ్చేయమన్నాడు. అంటే ఇతని జీవితంలో అన్నీ చేశాడు, కానీ పేదవాళ్ళని పరామర్శించలేదు, పేదవాళ్ళకి కొంచెం మెతుకులు పెట్టలేదు. అందుకనే లోకంలో ఒక సామెత ఉంది, కాకట ఎంగిలి చేతిని కూడా తొలపరు అని. అంటే పిల్లకు కూడా కొంచెం భిక్షమేయరు అని అంటారు. అంటే అంత స్వార్థపూరితమైన బ్రతుకు బ్రతికాడు. అతను ఆస్తి అయితే సంపాదించాడు, కానీ ఒక గుప్పుడు మెతుకులు ఎవరికి ఇవ్వలేదు. ఒక రూపాయి ఆపదలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, పేదరికంలో ఉన్నా, కష్టంలో ఉన్న వారికి సహాయం చేయలేదు. అలాగ చేయకపోయిన కారణాన్ని బట్టి ప్రభు చెప్తున్నాడు, నీ ఆస్తి అమ్మేసి ఇచ్చేస్తే నీకు నేను నిత్య జీవం ఇస్తాను అన్నాడు. సింపుల్ విషయమే, కానీ అతను అట మిక్కిలి బాధపడ్డాడట. ఎందుకంటే అతను ధనాన్ని ప్రేమించి బ్రతికాడు గనక ఆ ధనం వదులుకొని నిత్య జీవం పొందటానికి ఇబ్బంది అనిపించింది. ఈరోజు ఆ యవనస్తుడితో చెప్పిన మాట మీతో చెప్పటం లేదు, కానీ దానికంటే మరి శ్రేష్టమైన మాట
చెప్తున్నాడు. అదేమనంటే ఈ భూమి మీద బ్రతికిన బ్రతుకు కాలం అంతా కూడా నీకు నచ్చినట్లుగా, నువ్వు మెచ్చుకున్నట్లుగా, నీకు అనుకూలంగా బ్రతికేశావు. అయితే ఈ బ్రతుకు తర్వాత మరొక బ్రతుకు ఉంది, దానిని నిత్య జీవము అంటారు. దేవుడు ఉండే స్థలం పరలోకం. అక్కడికి వెళ్ళాలి అనంటే ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడే నువ్వు నిర్ణయం చేసుకోవాలి. ఆ నిర్ణయం ఏంటి అంటే, నేను చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్తాను. ఎవరికి గ్యారంటీగా ఉందండి? ఎవరన్నా చెప్పగలరా? పరలోకం వెళ్ళిపోతాను, దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతాను అని చెప్పగలరా? చంద్రమండలం మీదకి వెళ్ళిపోయారు, చక్కగా ఒక ర్యాకెట్ సిద్ధం చేస్తే వెళ్ళొచ్చేసారు. సూర్యుడి దగ్గర కూడా చాలా వరకు వెళ్ళారట, వేడి ఎక్కువైపోయిందని ఇంకా వాళ్ళు కాలేదు. బుద్ధుడి దగ్గరికి కూడా వెళ్ళారు, గురుగ్రహం దగ్గరికి వెళ్ళారు, మరొక గ్రహం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రహాల దగ్గరికి వెళ్తున్నాడు తప్ప ఆ గ్రహాలను సృష్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళడం మనుషుడు వల్ల కాలేకపోతుంది. అందరూ అనుకుంటున్నారు చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా దేవుడి దగ్గరికే పోతున్నారు. బ్రహ్మండి, చచ్చిపోయిన వాళ్ళు ఎవరో దేవుడి దగ్గరికి వెళ్ళరండి. మాట మట్టుకే దేవుడి దగ్గరికి వెళ్ళారంటారు, కానీ దేవుడు ఎవరిని కూడా ఆయన ఉండే రాజ్యానికి తీసుకువెళ్ళడండి. కొద్ది కాలం వాళ్ళని ఒక పరీక్షా స్థలంలో పెడతాడు. ఈ లోకంలో ఇప్పుడు వరకు పుట్టి చనిపోయిన వారందరూ కూడా ఏమయ్యారంటే, పరదేశి అనే ఒక స్థలం ఉంది, ఆ స్థలంలో వారిని భద్రపరిచి ఉంచాడు. ఎప్పటి వరకు ఈ భూమి మీద పుట్టిన వారు చనిపోయిన వారు ఆ పరదేశంలో ఉండి యేసు ప్రభువు రాకడ జరుగుతుంది. ఆ రాకడ తర్వాత వారు కూడా పరలోకానికి వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. అప్పటి వరకు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి పర్మిషన్ లేదు. అయితే వెళ్ళటానికి అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు దేవుడు. ఆ అవకాశం ఏంటంటే, నేను ఎప్పుడైనా దూర ప్రాంతం ప్రయాణం చేయాలంటే, ట్రైన్ మీద వెళ్ళాలనుకుంటే ఒక నెల రోజులో 2 నెలల ముందో ట్రైన్ బుక్ చేసుకుంటాను. బుక్ చేసుకుంటే నాకు టెన్షన్ ఉండదు, ఎందుకంటే నా సీటు నాకు ఖరారు అయిపోయి ఉంటుంది, నా బెర్త నాకు ఖచ్చితంగా ఉంటుంది. సరి అయిన టయానికి ఆ ట్రైన్ వచ్చే టయానికి ఒక 10 నిమిషాలు రైల్వే స్టేషన్లో కూర్చుంటాను. అందరూ కంగారు పడిపోయి సీట్ల గురించి కంగారు పడతారు, కానీ నాకు కంగారు లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను రిజర్వ్ చేసుకున్నాను కనుక సరిగ్గా నా బ్లాక్ ఏయా బియా లేకపోతే ఎస్సా ఏదొస్తుందో చూస్తాను, దాని దగ్గర నుంచి ఉంటాను. అది ట్రైన్ వచ్చిన ఆగిన తర్వాత కంగారు పడకుండా అందరూ తోచుకొని ఎక్కినాను, నేను ప్రశాంతంగా ఎక్కుతాను. ఎందుకంటే ఆల్రెడీ నేను అక్కడున్న ఒక సీటు డబ్బులతో కొనుక్కొని రిజర్వ్ చేయించేసుకున్నాను. ఇబ్బంది లేదు, నాకు టెన్షన్ లేదు. ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, ఈ భూమి మీద నీకు ఉండటానికి ఇల్లు ఉంది, తిరగడానికి బండి ఉంది, కావలసిన వస్తువులు, పొలం అన్నీ కలిగి ఉన్నావు. అవి నీవే, నువ్వు రిజర్వేషన్ చేయించుకోవడం కాదు, నీ సొంతమైనవి. అలాగే ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ ప్రయాణం చేస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ చేయించుకుంటే మంచిది, లేకపోతే ఎక్కడానికి కుదరదో. ఫ్లైట్లో అయితే ఎవడు పెడతాడు కుదరదు, ముందే టికెట్ బుక్ చేసుకోవాలి. అలాగైతేనే అనుకూలం అవుతుంది. అందుకని పరలోకం వెళ్ళడానికి కూడా ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే పరలోకం వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకోవాలి. అలా బుక్ చేసుకోకపోతే నువ్వు పరలోకం వెళ్ళడానికి అవకాశం లేదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఆ పరలోకానికి వెళ్ళటానికి ఆ యవనస్తుడితో చెప్తున్నాడు, నీవు ఇప్పుడు వరకు బాగానే అన్నీ చేసావు, కానీ నీలో కలిగి ఉన్నటువంటి గుణాన్ని మార్చుకుంటే నీవు కూడా నిత్య జీవానికి వెళ్ళటానికి వారసుడైపోతావు, టికెట్ సంపాదించిన వాడు అవుతావు అన్నాడు. వాడికట ఆ ధనాన్ని అమ్మి పేదవారికి ఇవ్వడానికట బాధ కలిగిందట. నిత్య జీవాన్న పోగొట్టుకున్నాడు తప్ప ఆ ధనాన్ని విడిచిపెట్టలేకపోయాడు. ఈ భూమి మీద బతుకున్నాం, ఎంతకాలం ఉంటారు చెప్పండి? ఎంతకాలం ఉంటారు? మొన్న నాకు తెలిసిన ఒక సహోదరుడు యొక్క కుమారుడు చనిపోయాడు. 2 నెలలే మా ఇంటి దగ్గర టీం వర్క్ చేశాడు. చంటిబాబు అని ఒక పాస్టర్ గారు అనమాట, టీం వర్క్ వచ్చారు. పెళ్ళి అయిందని తెలిసింది, చాలా సంతోషించాను. ప్రెగ్నెంట్ అని కూడా నాకు మెసేజ్ పెట్టాడు, సంతోషం. రీసెంట్గా వైజాగ్ హాస్పిటల్లో కేజీహెచ్లో జాయిన్ చేశారు. బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి చాలా సీరియస్ అయింది. మెసేజ్ వచ్చింది, చూస్తే వారం రోజులు తిరగకుండా నా అబ్బాయి చనిపోయాడని ఫొటోస్ పెట్టాడు. చాలా బాధ కలిగింది. 2 నెలల కుమారుడు. అంతకు ముందే చనిపోయిన వాళ్ళు ఎంతమందో, డెలివరీలో బిడ్డలు చనిపోయిన వాళ్ళు ఎంతమందో, గర్భంలోనే పిండంగా ఉన్నప్పుడు చనిపోయిన వారు ఎంతమందో, బయట పుట్టి చనిపోయే లోపల చనిపోయేవారు ఎంతోమందో, ఎవరికి తెలీదు. నాకు కూడా తెలీదు నేను ఎప్పుడు చచ్చిపోతానో, కానీ ఇక్కడున్న వారు ఎవరికి తెలియదు. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామని తెలిస్తే టెన్షన్ మాత్రం ఉండదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? నేను మరలా ఇంకొక జన్మ ఉందండి, ఆ జన్మలో ఇంకొకసారి పుడతాను,
కుక్కగానో, పందిగానో, నక్కుగానో, దున్నపోతుగానో, గాడిదగానో, పిచ్చిగానో, కాకుగానో కుదరదు. ఒక్కసారి మానవుడికి దేవుడు జన్మనిచ్చాడు, మరొక జన్మ లేదు. ఈ జన్మలోనే డిసైడ్ అయిపోవాలి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చెప్తున్నారు, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నిత్య జీవానికి తీసుకువెళ్తుంది, అనగా పరలోకానికి వెళ్ళే మార్గం. రెండోది నరకానికి తీసుకువెళ్లే మార్గం ఉంది, అది వేదనతో కూడుకున్న మార్గం. ఎక్కడికి వెళ్తావు? నీ ఇష్టమే. నీ ముందు పెట్టాడట, నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళాలనుకుంటున్నావో ఆ మార్గం గుండానే వెళ్ళాలి తప్ప 2 మార్గాల గుండా వెళ్ళటాన్ని నీ వల్ల కాదు. ఏదో ఇక్కడే నిర్ణయించుకో. నువ్వు చనిపోయే లోపల నిర్ణయించుకుంటే ఆ మార్గంలో నీ ప్రయాణం ముందుకు సాగుతుంది. లేకపోతే వేరొక మార్గంలో నువ్వు వెళ్ళిపోతావు. నీ జీవితం ఇంకొకలాగా ముగిపోతుంది. ఎలాగో తెలుసుకోగలుగుతాం? అందుకే ప్రభు చెప్తున్నాడు, యవనస్తుడితో చెప్పిన మాట, నువ్వు నిత్య జీవానికి వారసుడిగా ఉండాలి అంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా నిత్య జీవానికి వెళ్ళలేరు. అనగా పరలోక రాజ్యానికి ఎవరు చేరలేరట. మరి ఇప్పుడు యేసు ప్రభువే మార్గం అయితే యేసు ప్రభుని దేవుడిగా, రక్షకుడిగా అంగీకరించాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు దేవుడని హృదయమందు విశ్వసించట, నోటితో ఒప్పుకోవాలట. యేసు ప్రభు దేవుడు అని నోటితో ఒప్పుకుంటారట, వాళ్ళు రక్షణ పొందిన వారైతారు. వాళ్ళకి నిత్య జీవానికి వెళ్ళడానికి టికెట్ సంపాదించుకోగలిగిన యోగ్యత, అర్హత కలిగిన వారుగా ఉంటారు. కానీ యవనస్తుడు మిక్కిలి బాధపడుతూ, అయ్యో నేను నా ఆస్తిని పేదవాళ్ళకి ఇవ్వలేనని బాధపడుతూ వెళ్ళిపోయాడు. ఈ రాత్రి ఈ మాటలందరూ విన్న తర్వాత ఒక నిమిషం ఆగండి, ఈ మాటలు వినండి. అయ్యో నిత్య జీవానికి నేను వెళ్ళడం కష్టం అనుకుంటే అది కష్టం, ఇంకా చాలా సులువే. ఎందుకనంటే నిత్య జీవానికి తీసుకువెళ్ళేవారు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మానవుడిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన మానవుల పాపం కోసమై శిలువ మాను మీద చనిపోయారు. 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఆయన అంటున్నారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము కలిగిన వాడు. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి యేసు ప్రభు నన్ను నిత్య జీవానికి తీసుకువెళ్తాడని విశ్వాసం ఉంచితేనట నీవు ఆ నిత్య జీవానికి వెళ్తావు. అంటే నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, యేసు ప్రభు దేవుడని నువ్వు నమ్మగలగాలి. బలవంతాన్ని ఏమీ లేదు, ఏదో మైకులో చెప్పేశానని మీరు వినాలని నమ్మాలనేది ఏం లేదు. నీ హృదయంలో నీకు నచ్చితే నమ్ము, నమ్మితే ఆయన అంటున్నాడు నేను నిత్య జీవానికి తీసుకువెళ్తాను. ఎంత మంచి అవకాశం! ఒకవేళ ఈ అవకాశం కనుక నువ్వు పోగొట్టుకుంటే మరొకసారి నీకు ఇస్తాను అనే అవకాశం లేకపోవచ్చు. అందుకే ఈ లోకంలో బ్రతికినంత కాలం ఈ బ్రతుకు ముగించే లోపలనే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యేసు ప్రభు దేవుడని నువ్వు నమ్మగలిగి ఆయన మార్గంలో సాగలిగితే నీకు పరలోక రాజ్యం ఫ్రీగా దేవుడే ఇచ్చేస్తాడు. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. అందులో ఒక అందగత్తె ఉంది, ఆమె పేరు నెర్లన్ మున్రాయ్. ఈమె ఒక దావజనుడట, ఆమె దగ్గరికి వెళ్ళేటట, ప్రేరేపించబడ్డాడు, దేవుడు ప్రేరేపిస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడు, నా గురించి చెప్పు అని చెప్తే ఆమె దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పాడట. యేసు ప్రభు నమ్మకమ్మా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, హీరోయిన్వి, ప్రపంచంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన దాని ప్రభు చెప్తున్నాడు, నువ్వు నమ్ముకుంటే నీకు నెమ్మది, ప్రశాంతత కలుగుతుంది అని చెబితే ఆమె అందట, నేను అప్పుడే నమ్ముకోను అందట. అప్పుడు ఆయన ఏం చేశాడు, నాకు టీ కావాలమ్మంటే వెంటనే టీ పెట్టారట. ఇప్పుడు అప్పుడే నమ్ముకోను, నా వయసు అయిపోయిన తర్వాత నమ్ముకుంటాను అని. అప్పుడు టీ పెట్టేసి ఒకరు తీసుకొచ్చారు. సగం టీ తాగిన తర్వాత ఆయన ఏం చేసింటే ఆ మిగిలిన సగం టీ ఆమెకి ఇచ్చి తాగంటున్నాడంట. చాలా కోపం వచ్చింది ఆమెకి. చాలా కోపం వచ్చేసి, నువ్వు తాగిన టీ నన్ను తాగమంటావా, అసలు నా స్థితి ఏంటో నీకు తెలుసా, నువ్వు ఎంగేజ్ చేసింది నేనెందుకు తాగుతాను అందట. అప్పుడు ఆయన అంటాడట, నువ్వు ఎంగిల్ చేసిన టీ తాగడానికే బాధపడుతున్నావే, నీ జీవితం అంతా పాడైపోయిన తర్వాత దేవుడికి తంటే ఆ జీవితం దేవుడికి అవసరం లేదు, ఇప్పుడే యేసుప్రభుని నమ్ముకో అన్నాడట. అంటే ఆమె ఏమాత్రం వినకుండా మీరు వెళ్ళిపోండి, మీరు ఇంకేం చెప్పకండి అంది. ఆయన ఇంటికి వచ్చేసాడు, బాధపడుతున్నాడు. అయ్యో ప్రభా, నన్ను పంపించాడు, నేను వెళ్ళి చెప్పాను కానీ వారు వినలేదు మాట, నేనేం చేయను అని ప్రార్థన చేశాడు. వారం రోజులు తిరగకుండానే ఆమె మనస్తాపానికి గురయ్యి ఒక రకమైనటువంటి మనోవేదనతో బాధపడుతుంది. ధైర్యం చెప్పడానికి ఈ నెల్లి ధైర్యపరిచి వచ్చిన ఆమె యేసుక్రీస్తుని హృదయంలో అంగీకరించని కారణాన్న
మనోవేదనే ఆమె హృదయంలో పట్టి పీడించిన కారణాన ఆమె ఉన్నటువంటి రూములోనే ఉరేసుకొని చచ్చిపోయిందట వారం రోజుల తర్వాత. ఆమె చనిపోబోతుందని దేవుడికి తెలుసు. అందుకే చనిపోవడానికి ముందే సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోమని చెప్పాడు. కానీ ఆమెకి దేవుణ్ణి తెలుసుకోవడం ఇష్టము లేదు. ఈ రోజున ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే పోనీయండి, ఆమె అప్పుడు చచ్చిపోయింది. నువ్వు నేను ఏదో రోజు ఎప్పటికప్పుడు చనిపోతాం. చనిపోవడానికి ముందు యేసుక్రీస్తుని తెలుసుకొని చనిపోతే నీ జీవితం ధన్యమవుతుంది. నీకు ఆ దేవుడు నిత్య జీవాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక యథార్థమైన సంగతి మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక 2-3 నిమిషాలు కూడా శ్రద్ధగా వినగలరు. ఈ భూమి మీద చాలా మంది గొప్ప గొప్ప రాజులు ఉన్నారు. ఆ గొప్ప రాజుల్లో ఒక రాజు ఎవరంటే ద గ్రేట్ అలెగ్జాండర్. ఏం పేరండి? అలెగ్జాండర్. ఈ అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి తన పిన్న వయసులోనే యుద్ధ నైపుణ్యత సంపాదించి తన తండ్రి బలహీనంగా ఉన్నాడు అని గమనించి ఇతను అన్ని విద్యలు నేర్చుకున్నాడు. తన తండ్రిని కోల్పోయాడు. అప్పటికి ఇతని వయసు 22 సంవత్సరాలు. 22 సంవత్సరాల వయసులో యవనస్తుడిగా ఉన్నాడు. ఇతను యుద్ధాలు చేయడం ప్రారంభించి 2 సంవత్సరాల్లోనే వాళ్ళ నాన్నగారు బ్రతిక కాలంలో ఏ దేశాన్ని జయించలేదో ఆ దేశాలను జయించేశాడట 2 సంవత్సరాల్లో. ఆ నాన్న బ్రతుకు కాలం అంతా జయించలేని వాటిని అతను 2 సంవత్సరాల్లో జయించాడు. ఆ తర్వాత కూడా అనేక దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళి అనేక దేశాలని జయించిన వ్యక్తి. అతను ఒక దగ్గర సముద్రం దగ్గర నుంచొని ఇలా అంటున్నాడు, ఇదిగో ఓ సముద్రమా, నువ్వు కూడా భూభాగం అయితే నిన్ను కూడా ఏదో రాజు పరిపాలన చేసి ఉంటే నిన్ను కూడా నేను స్వాధీనం చేసుకుందును అని చాలా పొగరెక్కిన మాటలు మాట్లాడాడు. ఒకరోజు యుద్ధం చేసుకుని ఇక తిరిగి ప్రయాణం చేయబోతున్నాడట. చేయబోతుండగా ఒక దగ్గర పడుకున్నారు గుడారంలో. అనుకోని విధంగా ఒక చిన్న దోమ కుట్టిందండి. ఏం కుట్టింది? దోమ కుట్టిందండి. దోమ కుడితే మన పెద్ద ఏం భయపడం. ఇందాక ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆమె అంటుంది, దోమలు ఇక్కడ ఉంటాయంటే మాకు 10 రోజులు కొడుతున్న దోమలు మమ్మల్ని ఏం చేస్తాయి అన్నాడు. నిజమే, ఆయన చెప్పిన మాట నిజమే. మనం కుట్టే దోమలు మామూలు దోమలే, కానీ విష సంబంధమైన దోమలు కుట్టే అనుకోండి అది ప్రమాదం. కామన్గా గడ్డిలో తిరిగే దోమలు ఏమిటి చిన్న దురదతో గోక్కుంటాం అయిపోద్ది అంతే. కానీ ఇతనికి కుట్టిన దోమ మామూలు కాదు, విష సంబంధమైన దోమ కుట్టింది. అది జ్వరాన్ని పెట్టింది. ఆ జ్వరం తీవ్రత ఎక్కువైపోయింది. అతని దగ్గర కొంతమంది డాక్టర్ల నుండి వైద్యం అందిస్తే వాళ్ళు చెప్పారట, అయ్యా మీకు ఇస్తున్న వైద్యము మా వల్ల కావటం లేదు మిమ్మల్ని బ్రతికించడానికి, మీరు బ్రతుకుతారన్న ఆశ మాకు కోల్పోతున్నాం మేము అని చెప్తే బాధపడ్డాడు. అప్పుడు అన్నాడట, ఇదిగో నా దగ్గర ఉన్న ధనం తీసుకోండి, నా దగ్గర ఉన్న బంగారం తీసుకోండి, నా దగ్గర ఉన్న వజ్రాలు తీసుకోండి, నా దగ్గర ఉన్నటువంటి మణులు మాణిక్యాలు తీసుకోండి, మీకు కావాల్సిన ఆస్తిని ఇచ్చేస్తా, నా ప్రాణాన్ని బ్రతికించండి అని డాక్టర్లు ప్రాధాయపడితే అన్నాడట, అయ్యా మీరు మమ్మల్ని అంత బ్రతిమలాడడం అవసరం లేదు, మీరు బ్రతికితే మాకు అదే 10,000, కానీ మిమ్మల్ని బ్రతికించుకోవడం మా వల్ల కాలేకపోతుంది, ఇక కొద్ది సమయంలో మీరు చనిపోబోతున్నారు అని చెప్పారు. ఒక దోమ కాటు వలన ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితికి వచ్చేసింది. యావత్ ప్రపంచంలో అనేక దేశాలను జయించిన వ్యక్తి ప్రాణాన్ని జయించడం, మరణాన్ని జయించడం అతని వల్ల కాలైపోయింది. ఇక డాక్టర్లు ఎప్పుడైతే చేతులు ఎత్తేసారో డాక్టర్లు పిలిచాడట, తన మంత్రిని పిలిచాడట, కొంతమందిని పిలిచాడట. పిలిచి అంటున్నాడు, ఇదిగో నేను ఎలాగా చనిపోతాను కనుక నా దేహాన్ని పాతి పెట్టడానికి తీసుకువెళ్తారు కదా, తీసుకువెళ్ళేటప్పుడు నా యొక్క దేహాన్ని పెట్టిలో పెట్టండి. ఎక్కడ పెట్టాలి? పెట్టిలో పెట్టి మోయండి అన్నాడు. అయితే పెట్టికి అటువైపు ఒక కన్నం ఇటువైపు ఒక కన్నం పెట్టి నా 2 చేతులు బయట పెట్టి నన్ను తీసుకెళ్ళండి అన్నాడు. నా యొక్క ఆ పెట్టిని డాక్టర్ల చేత మోయించండి అన్నాడు. నేను వెళుతున్న దారిలో నేను సంపాదించేనే బంగారం, ఆ బంగారు కోసులు, ఆ వజ్రాలు చల్లండి దారి పొడుగున అన్నాడు. సర్వసాధారణంగా ఎవరైనా చనిపోతే మామూలుగా తీసుకెళ్తాం, చిల్లర జల్లుతాం, పువ్వులు జల్లుతాం, కానీ ఇతను చెప్పిన మాటలన్నీ వేరేగా ఉన్నాయి. ఆ పక్కనున్న మంత్రి అన్నాడట, అయ్యా మీరెందుకు ఈ మాటలు చెప్తున్నారు? ఎందుకు డాక్టర్లు మొయ్యాలి? ఎందుకు చేతులు బయటకు పెట్టాలి? మీరు సంపాదించిన ఆస్తి ఎందుకు దారి పొడుగున పారేయాలి అని అంటే అప్పుడు చెప్పాడట, ఇదిగో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చాను, ఇంత ప్రపంచాన్ని జయించిన వాడినైనా ఒట్టి చేతులతోనే మట్టిలోనికి వెళ్ళిపోతున్నాను, కానీ నేనేమి తీసుకెళ్ళకపోతున్నానని అందరికి తెలాలన్నాడు. అంటే ప్రపంచాన్ని జయించినటువంటి గొప్ప ధనవంతుడు, గొప్ప చక్రవర్తి పోయేటప్పుడట గుప్పుడు ఏమీ పట్టుకెళ్ళపోయాడట, ఖాళీ చేతులతో పోతున్నాడట.
డాక్టర్లు ఎందుకు మోయాలి అంటే నా ప్రాణం పోయడం దేవుడి చేతిలో ఉంది, వీళ్ళ వల్ల కాదు. నాకు ఇంత ధనం ఉన్నా నా ప్రాణాన్ని నిలబెట్టలేకపోయారు కనుక ఈ డాక్టర్లు చేతగానోళ్లే, కాబట్టి వాళ్ళే నా పెట్టిని మోయాలన్నాడు. మరి ఎందుకు వజ్రాలు అంటే ఈ భూమి మీద పుట్టింది మొదలుకొని మా నాన్న సంపాదించింది ఎంతో, నేను సంపాదించింది ఎంతో సంపాదించాం, కానీ ఏ ఒక్కటి కూడా నా వెంబడి రావటం లేదు. నేను మోసుకొని వెళ్ళలేకపోతాను కనుక దారి పొడుగునా చల్లేయండి, ఇదంతా కూడా ప్రాణాన్ని నిలబెట్టలేకపోతుంది. దేవుడున్నాడు, ఆయన గుర్తెరగండి అని వాళ్ళకి చెప్పాడట. స్తోత్రం చెప్దాం. ద గ్రేట్ అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తే ఖాళీ చేతులతో పోతే మరి నువ్వే చేతులతో వెళ్తావు? వెళ్ళేటప్పుడు 4 మూటలు ఏమన్నా చేత్తో మోసుకెళ్తావా? నీ వల్ల కాదు, నా వల్ల కాదు, భూమి మీద పుట్టినవాడు ఎవరి వలన కాదండి. మరి నిన్ను ఎవరైనా మోసి ఉంటారేమో కానీ ఆ మోయడం వలన తల్లి మోసుంటుంది, ఎదిగినప్పుడు తండ్రి మోసుంటాడు, చచ్చినప్పుడు 4 మోసుంటారు తప్ప మోయడంలో ఉపయోగం ఏమి లేదు. కానీ నీ జీవితం మట్టిలోనికి వెళ్ళిపోతుంది. నువ్వెంతో సంపాదించవచ్చు కానీ పూచుకు పుల్ల కూడా నువ్వు వెళ్ళేటప్పుడు కూడా తీసుకువెళ్తాను కుదరదు. అందుకంటున్నాడు ఈ భూ సంబంధమైన వాటిని సంపాదించుకోవడం కంటే అదిగో నిత్యరాజ్యంలో దేవుడుండే స్థలంలో ఒక స్థలాన్ని సంపాదించుకోవడం ముఖ్యము అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు ఇలా సెలవిస్తున్నాడు, మీ హృదయములను కలవరపడనీకండి, ఇదిగో మీ కొరకు నేను స్థలాలను సిద్ధము చేస్తున్నాను, మరలా వచ్చి నేనుండే స్థలానికి మిమ్మలను తీసుకుపోతాను. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, మీరు యేసు ప్రభు బిడ్డలుగా మారితే యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. వచ్చినప్పుడు నమ్మిన వారందరినీ కూడా ఆ నిత్య జీవం అనగా పరలోకానికి తీసుకువెళ్తాడు. ఈ భూమి మీద మనం ఎంతకాలం బ్రతుకున్నా ఇదేది శాశ్వతం కాదు. ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతోనే పోతాం. కానీ ఈ హృదయంలో యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించి నమ్మగలిగి ఆయన మార్గంలో కనుక జీవించగలిగితే కొద్ది కాలమే జీవిస్తాం, కానీ ఈ జీవితం అయిపోయిన తర్వాత యుగాలు కూడా దేవుడితో ఉంటాము. ఆ గొప్ప ధన్యత ఈ ఊర్లో వాళ్ళు, ఈ మాటలు విన్న వారందరూ కూడా పొందుకొని మా వలే అతి ఆనందాన్ని పొందాలని దేవుడి సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా, ట్రైన్లో ప్రయాణం చేయడానికి ముందే రిజర్వేషన్ చేసేసుకుంటే ఎంత ధైర్యంగా ఉంటుందో. ఇందాక గంతలు వేసారే, ఇందాక పాటలు పాడారే, ఎందుకు అనంటే ఆల్రెడీ మాకు ఎప్పుడు చచ్చిపోయినా పర్లేదు, పరలోకంలో మా కొరకు స్థలాలు ఉన్నాయి. ఆ సంతోషం మాకుంది, ఆ విశ్వాసం మాకుంది, దేవుడి మీద నమ్మకం ఉంది, నిరీక్షణ ఉంది. అందుకే మా ప్రాణాల మీద మాకు ఏమీ తీపి లేదు, మా ప్రాణాల మీద మాకు ఆశ ఏమీ లేదు. బ్రతికినంతకాలం ఇలా 4 ఊర్లు తిరిగి 4 మందికి యేసుక్రీస్తు గురించి చెప్పి ఎవరైతే నమ్మారో వారు నిత్య జీవానికి వారసులు అవుతారని చెప్పడమే మా బాధ్యత. ఈ భాగ్యము ప్రభు మాకు ఇచ్చాడు. ఈ రోజు విన్న వారందరూ కూడా యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. ఈ భూమి మీద బ్రతికినంత కాలం కష్టాలు, సుఖాలు, బాధలు, వేదనలు, దుఃఖము, ఆనందం అన్ని మిక్స్ అయిపోయి ఉంటాయి. కానీ ఏది శాశ్వతం కాదు, దేవుడు మాత్రమే శాశ్వతం. ఆ నిత్య రాజ్యం మాత్రమే శాశ్వతం. ఆ నిత్య రాజ్యానికి అందరూ కూడా వారసులు అవ్వాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను దీవించి ప్రతి ఒక్కరిని రక్షించి నిత్య జీవానికి వారసులుగా చేయునుగాక. ఆమేన్. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఈ రాత్రి మీ జీవితానికి ఒక శుభ గడియ. ఎంతకాలము నీ జీవితాన్ని గడిపేశావు, ఇంకెంతకాలం బ్రతుకుతావో నీకు తెలీదు. బ్రతికితే ఒక 5 సంవత్సరాలు, మహా అయితే 10 సంవత్సరాలు, కుదిరితే 20 సంవత్సరాలు, లేకపోతే ఇంకొక 50 సంవత్సరాలు బ్రతుకుతావు. కానీ ఏదో ఒక రోజున నీవు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం గ్యారంటీయే. ఆ యవనస్తుడు అన్నాడు, నిత్య జీవానికి వెళ్ళటాన్ని నేనేం చేయాలనంటే యేసు ప్రభు చెప్పిన మాట చేయడానికి కష్టమైపోయింది. కానీ రాత్రి యేసు ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వేదో మేడలు మిద్దెలు ఏమీ అవసరం లేదు, నీ పొలాలు ఏమి రాసి అవసరం లేదు, నీ ఆస్తిపాస్తులు ఏమీ అవసరం లేదు. కానీ ఒక్క మాట, నేను దేవుడిని హృదయంలో విశ్వసించి నోటుతో ఒప్పుకొని నా బిడ్డగా నువ్వు బ్రతకగలవా అంటున్నాడు. నువ్వు నీతిగా బ్రతికితే, యేసు ప్రభు బిడ్డగా బ్రతికితే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవానికి వారసురాలుగా ఉంటావు. ఎంత గొప్ప ధన్యత! శాశ్వతం కాని ఈ లోకంలో నువ్వు బ్రతుకు వ్యర్థమైపోతుంది. దానికంటే నీ బ్రతుకుని అర్థవంతంగా మార్చగలిగిన యేసయ్య చేతుల్లో పెట్టు. నీ బాధలు, నీ కష్టాలు అనేవి పెద్ద ఏమీ నీకు లేవు. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళకపోతే యుగాలు బాధపడతావేమో. అందుకే ఆ బాధ నుంచి నీకు తప్పించుకోవటానికి దేవుడు ఈరోజు ఈ మాటల ద్వారా అవకాశం ఇచ్చాడు. యేసు ప్రభువుని నమ్మండి, ఆయన బిడ్డలుగా మారండి, ఆయన మార్గంలో సాగండి. ఒకవేళ మీకు ఏదైనా సమస్యలు ఉన్నా, ఏదైనా వ్యాధులున్నా, ఏదైనా రోగం ఉన్నా, ఏదైనా ఇబ్బంది ఉన్నా
వాటన్నిటి నుంచి విడిపిస్తాడు, ఆనందంతో నింపుతాడు. అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని కూడా నీకు ఇస్తాడు. యేసుప్రభు దేవుడిని నమ్ముతున్నావా? అయితే నీ చేతిని, నీ కుడి చేతిని పైకెత్తి, యేసుప్రభువా నువ్వు దేవుడు అని నమ్ముతున్నానయ్యా, ఈ రాత్రి నా కోసం ఈ లోకానికి వచ్చావని నమ్ముతున్నానయ్యా, నువ్వు పరలోకం ఇవ్వగలుగుతావని నమ్ముతున్నానయ్యా, నేను కూడా నిత్య జీవానికి వారసుడిగా వారసురాలుగా ఉండాలనుకుంటున్నానని ఒకసారి నీ చేతిని యేసయ్య వైపు చాచి ఉంచు. ఓ గ్లోరీ టు జీసస్. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఈ రాత్రి నువ్వు నిత్య జీవానికి వారసుడిగా వారసురాలుగా ఉంటున్నా. ఎందుకు ఈ రాత్రి ఇక్కడ ఈ ప్రార్థన పెట్టావంటే, ప్రభువారు మిమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ప్రేరేపించి పంపించాడు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చాడు, శిలువ మరణాన్ని పొందాడు, సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. నమ్మిన నిన్ను నన్ను కూడా ఆయన ఆ నిత్య రాజ్యంలో ప్రభు ఉండే స్థలానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఓ స్తోత్రం. మీ చేతులు అలాగే పైకి ఉంచండి. ఎవరైతే యేసుప్రభు దేవుడని నేను నమ్ముతున్నానయ్యా, ఈ రాత్రి యేసుప్రభు నాకు కావాలి, యేసుప్రభు ఇచ్చే నిత్య జీవం నాకు కావాలి, ఈ రోజు విశ్వసిస్తున్నాను, నేను చనిపోతే ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశ నాకు ఉందని వారు చేతులు ఎత్తారు కదా, మీ చేతులు అలాగే ఉంచండి. మీ కొరకు ప్రార్థన.